నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర చెక్కగానుగ నూనెల షాప్ ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ తులసిరెడ్డి. పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయం. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో ఘనంగా రంజాన్ ఈద్ కిట్ల పంపిణీ. అహోబిలేష్ని కళ్యాణం వైభవపేతంగా అశేష భక్తజన సంద్రం నడుమ స్వామి అమ్మవారిని పరిణయమాడగా మంగళ వాయిద్యాలు గోవింద నామస్మరణతో కళ్యాణ మహోత్సవం. శ్రీశైలంలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ. వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేసిన బుడ్డ రాజశేఖర్ రెడ్డి. రాయలసీమ విద్యారంగంలో సరికొత్త మైలురాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం. 24వ వార్షికోత్సవం ప్రవాహ వేడుకల్లో భాగంగా నూతన క్యాంపస్ ప్రారంభోత్సవం. నంద్యాలలో వ్యాపార షాపుల వద్ద వాహనాలను రోడ్డు మీద నిలిపివేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం. అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రజానికం. ఆలగడ్డలో అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న భూమా అఖిలప్రియ. చాగలమరిలో ఎక్కడా కూడా రోడ్డు, డ్రైనేజీల కొరత ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల నుండి చింతామణి వైపు పేషెంట్ను తీసుకెళ్తున్న ప్రైవేట్ A1 అంబులెన్స్ ప్రమాదానికి గురి. లారీని వెనుక నుంచి బలంగా ఢీకొన్న అంబులెన్స్. నగరంలో రాజ్ టాకీస్ కాంప్లెక్స్లో సిరిగిరి రంగస్వామి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర చెక్కగానుగ నూనెల కేంద్రాన్ని ఆదివారం నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్, తాత్రెడ్డి, తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కల్తీ నూనెల వల్ల కలిగే అనర్థాలను నివారించేందుకు ఇలాంటి స్వచ్ఛమైన గానుగ నూనెలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. సంప్రదాయ పద్ధతిలో చెక్కగానుగ ద్వారా తీసిన సన్ఫ్లవర్ ఆవాలు, ఆముదం మరియు కొబ్బరి నూనెలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామానికి చెందినటువంటి మా మిత్రుడు వెంకటేశ్వరి వాళ్ళ అల్లుడు రంగస్వామి ఇక్కడ చెక్కగానుగా నూనెలను ఇక్కడ షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు నేను ఫిరోజ్ భాయ్ గారు ప్రారంభించడం జరిగింది. మన రాజ్ టాకీస్ కాంప్లెక్స్లో ఒక రూమ్ తీసుకొని ఇక్కడ నాణ్యమైనటువంటి కొబ్బరి నూనె, వంట నూనెలన్నీ కూడా శనగ నూనె, కొబ్బరి నూనె, బుడ్డ నూనె, నువ్వుల నూనె, అన్ని రకాల కుసుమ నూనె, అన్ని రకాల నూనెలన్నీ కూడా ఇక్కడ స్వచ్ఛమైన నూనె గానుగతో ఆడించి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైనా స్వచ్ఛంగా కావాలనుకునే వాళ్ళు వస్తువులు మెటీరియల్ తీసుకొచ్చిన కూడా విక్కులు ఇక్కడ ఆడిచ్చి స్వచ్ఛంగా వాళ్ళ కళ్ళ ముందు ఎదురుగానే ఆడిచ్చి స్వచ్ఛమైన నూనె అందించగలుగుతారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ చెక్కగాని యొక్క ప్రాముఖ్యతను మనకు ఈరోజు కాదరవల్లి, అలాగే వరప్రసాద్ గారు, మదనపల్లికి చెందిన వరప్రసాద్ గారు ఎంతో ప్రకృతి వైద్యం కింద మనకు చెప్తున్నారు. చెక్కగానుగ నూనెను వాడండి, ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. కాబట్టి ఇక ఈ నూనెలను చెక్కగానుగ నూనెలు వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి, ఎటువంటి కల్తీలు లేకుండా వచ్చేటువంటి స్వచ్ఛమైన నూనె. కాబట్టి ఇది నంద్యాల పట్టణ ప్రజలు, అలాగే గ్రామీణ ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదని చాలా రోజుల నుంచి టెక్కలు కూడా ఒక బ్రాంచ్, ఒక షాప్ నడిపాడు. మళ్ళీ ఇంకొక రెండో షాప్ ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇది చెక్కగానే నూనె ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరూ ఇది విరివిరిగా వాడి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. చెక్కగా నూనె పెట్టాల్సింది మెయిన్గా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని జనాలకు మంచి చేయాలని సరదా ఉద్దేశంతో ఈ గానుగ నూనె పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరి గానుగ నూనె వాడాలనేది నా ధ్యేయము. 15 కేజీలు వేస్తే 3 కేజీలు ఆయిల్ వస్తుంది పల్లి. అదే వేరుశనగ నూనె 15 కిలోలలో 3 కిలోలు వస్తుంది. లీటర్కి వచ్చేసి 3 కిలోలు ఆడించాలి వస్తుంది. లా మెటీరియల్ వచ్చేసి నా దగ్గర దొరుకుతుంది.
నా దగ్గరే ఉంటుంది. లేదు మీరు తెచ్చుకొని ఆడించుకొని కూడా ఆడిస్తా. 15 కేజీలు తెచ్చుకోవాలి మినిమం ఆడించుకోవాలి అంటే దాన్ని మీ కళ్ళ ముందే ఒక అర్ధగంట టైం ఇస్తే మీ కళ్ళ ముందే ఆయిల్ తీసిస్తాను. పేదవారు కూడా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో నంద్యాల జమియతే ఉలేమా హింద్ మరియు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రంజాన్ ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం నంద్యాలలో ఘనంగా జరిగింది. అలమీ సదర్ జమియతా ఉలమా ఏ హింద్ హజరత్ మౌలానా అర్షద్ మదనీ సాహిబ్ దామత్ బర్కతుహం సుబే ఆంధ్ర తెలంగాణ సదర్ హజరత్ మౌలానా ముఫ్తీ గయాసుద్దీన్ సాహెబ్ రెహమనిసా కాస్మీ దామత్ బర్కాతుహాం సుబే ఆంధ్ర తెలంగాణ జనరల్ సెక్రటరీ హజరత్ మౌలానా ముఫ్తీ మొహమ్మద్ జుబేరీ కాస్మీ దామత్ బర్కాతుహం వారి యొక్క మార్గదర్శకంలో నంద్యాల కుబ్రా మసీద్ నందు జిల్లా ఇమాముల సంఘం మరియు జమైతా ఉలేమా హింద్ అధ్యక్షులు మౌలానా అమ్జద్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పేద కుటుంబాలకు 150 రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జమియతే ఉలేమా హింద్ ప్రతినిధులు అబూబకర్ సిద్దికీ సాహెబ్, మౌలానా మెహబూబ్ బాషా సాహెబ్, మౌల్వీ అబ్దుల్ రऊफ తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज यहाँ पे कुबरा मस्जिद में हमारे अमजद मौलाना के इसमें क्या बोलते रमज़ान का किट बांट रहे। अल्लाह मियाँ हमारे मौलाना को लंबी उम्र दे, हमारे मौलाना ऐसी खिदमत करे, क्योंकि मौलाना हमारे को अब से नहीं बचपन से जानते और मौलाना हमारे वास्ते बहुत दुआ करे, इसलिए मौलाना का बहुत बहुत शुक्रिया है। सब पूरे साथियाँ जो भी है वो लोगों के हमारे वास्ते वो लोगों का साथ बहुत था, इसलिए मैं एक ही बात बोलना चाहता हूँ, इंशाअल्लाह ताला आपका जो भी अगर कुछ भी रह दो इंशाअल्लाह ताला आप मेरे पास आइए। आप ऐसा बोल के नहीं है उनके थ्रू ना आप आइए, आपका काम करा लिए, आपको हक है, आप आके काम करा सकते। आप लोग नहीं आ रहे, इंशाअल्लाह मैं आपके वास्ते तैयार हूँ, आप लोग नहीं आ रहे। और मैं दुआ मैं रिटायर्ड हुआ तो मैं और दुआ मांगता हूँ। आज दुनिया में देख रहे कैसा बमबारी हो रही, हमारे को पूरे मुसलमानों के वास्ते पूरे दुआ करो बोल के, पूरों की सेहत के वास्ते, पूरों का क्या बोलते हैं एक अमन ये रहना बोल के, और एक पूरों को जितने भी आज देख रहे सुबह सुबह न्यूज़ देखे जितने भी शहीद हो गए वो लोगों के वास्ते सबको दुआ करना बोल के इंशाअल्लाह मैं दुआ में दरख्वास्त करता हूँ मौलाना। ये प्रोग्राम जो है हमारी जमीयतुल उलमा और मजलिस उलमा की जानिब से रखा गया है कि लिहाजा ये तमाम हमारे मजलिस के और जो है जमीयत के जितने भी जिम्मेदार हैं, खिदमत गुजार हैं, पूरा अमला जो है इसकी खिदमत के लिए आया है, उनका जो है शुक्रिया भी अदा करता हूँ। और इसी के साथ हमारे अकाबरीन आलमी सदर हज़रत मौलाना अरशद मदनी साहब दामद बरकातुहू और जो है आंध्र और तेलंगाना रियासत के जो है सदर जनाब हज़रत मौलाना गयासुद्दीन साहब रहमानी कासिमी दावत बरकातुहू और इसी तरीके से हज़रत मौलाना मुफ्ती ज़ुबैर अहमद कासिमी साहब दामत बरकातुहू, इन बड़ों की रहनुमाई से, इन बड़ों की दुआओं से, इन बड़ों की जो हिदायतों से हम जो है ये छोटा सा प्रोग्राम जो है रमज़ान के किट, ताकि गरीब हमारे जितने भी भाई हैं हमारे साथ मिलकर जो है ईद बनाएं और रोज़े रखें, इस ख्याल से जो है हम 15 किलो चावल और जो है इस किस्म की जो है किट दे रहे हैं। लिहाजा मैं जितनी भी हमारी माएँ बहनें आई हैं और तमाम हमारे मौज़िन हजरात आए हैं उनका भी जो शुक्रिया अदा करता हूँ। तमाम जो है हमारे मजलिस का और जमीयतुल उलमा के जो है मेंबरों का, हमारे जितने भी अमला है सबका जो है शुक्रिया अदा करता हूँ। अल्लाह ने जो है इसी तरीके से हमको बार बार खिदमत करने की तौफीक अता फरमा दे। हमारे बड़ियों ने ये हिदायत दी है कि जमीयतुल उलमा यही खिदमत करती है, भूखों को खिलाती है, बेघरों को घर दिलाती है, मुसीबत ज़दाओं की मुसीबतों को जो है उनके मुसीबतों में शामिल हाल होकर हर एक की तकलीफ को जो है गले लगाकर खिदमत करती है। तो जमीयतुल उलमा यही चाहती है कि पूरे हिंदुस्तान के अंदर हर एक, चाहे हिंदू हो, मुसलमान हो, सिख हो, जितने भी जो है कौम के भाई हो, आपस में एक दूसरे जो है भाई समझकर जो है हर एक के साथ प्यार और मोहब्बत के साथ जो है जिंदगी गुजार। అహోబిలేషుని కళ్యాణం వైభవపేతంగా జరిగింది. అశేష భక్తజన సంద్రం నడుమ స్వామి అమ్మవారి పర్యమాడగా మంగళ వాయిద్యాలు గోవింద నామస్మరణతో అహోబిలం గిరులు మారుమోగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణ తంతును తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో
స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై కొలువుదీర్చి తిరువీధిలో ఊరేగింపారు. రాత్రి జ్వాల నృసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లని పట్టు వస్త్రాలు, ఆభరణాలతో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలా అలంకరించారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువుంచి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ రీతిలో కళ్యాణం జరిపారు. స్వామి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు పరవశించి గోవింద నామస్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ స్వామి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం మండలంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఒకే రోజు ముందే పింఛన్లు పంపిణీ చేసి స్థానికుల మన్ననలు పొందారు. స్థానికుల సమస్యలను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో 8 కోట్లతో నూతన రోడ్డు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ యుగంధర్ రెడ్డి పరిశీలించారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం మండలానికి మరో 4 కోట్ల రహదారుల నిర్మాణాలకు బడ్జెట్ రిలీజ్ చేసిందని, అందుకు సంబంధించిన నూతన రోడ్ల నిర్మాణం కోసం టీడీపీ నాయకులు యుగంధర్ రెడ్డి ఇంజనీర్లతో కొలతలు వేయించారు. రహదారుల పనులు త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికీ రహదారుల విస్తరణ నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రకరకాలుగా వస్తాయి మీడియాలలో, మీకు అర్థంగా పట్టంగా దానికి ఇంకో నంద్యాల జిల్లా గోస్పాడు మండలం బాబానగర్ గ్రామంలో దాదాపు 20 ఎకరాల సువిశాల స్థలంలో గురురాజా ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. గురు రాఘవేంద్ర బ్యాంకు కోచింగ్ సెంటర్ పాఠశాలల అధినేత దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 300 మంది సిబ్బంది అహర్నిశలు పనిచేయడంతో ఈ పాఠశాల పూర్తి చేశామని తెలిపారు. రాయలసీమలో తన కళ సహకారం చేసుకోవడానికి 3 ఏళ్ల సమయం పట్టిందన్నారు. సిబిఎస్ స్టేట్ సిలబస్ పై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. గత 23 ఏళ్లుగా తమపై నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం జూన్ 13న పాఠశాల ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నేను తెలుగులోనే మాట్లాడుతున్నానా. మీకు తెలుసు, నేను గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ను 1989లో 5 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి సుమారుగా 1 lakh స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటి వరకు 33,000 మందికి 43,000 మెంబర్స్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2002లో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ను జస్ట్ 150 స్ట్రెంత్తో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెంది ఈ 24 సంవత్సరాల కాలంలో దరిదాపుల 4,000 స్ట్రెంత్ వరకు చేరుకున్నది. ఇప్పుడు అక్కడ 2,000 రెసిడెన్షియల్ ఉన్నారు, దరిదాపులు 2,100 రెసిడెన్షియల్ పిల్లలు ఉన్నారు, 2,000 డే స్కాలర్స్ ఉన్నారు. సో ఈ స్కూల్ కట్టడానికి ముఖ్య కారణము, నేను ఒక 15 ఏళ్ళ నుంచి 15 years నుంచి ఒక డ్రీమ్ కలిగి ఉన్నాను. ఆ డ్రీమ్ ఏంటంటే, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మన రాయలసీమ వాళ్ళు. సో రాయలసీమలోనే చక్కటి స్కూల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను, నా కూతురు, కోడలు అమెరికాలో ఉంటున్నారు, న్యూజెర్సీలో. సో నేను అమెరికాకి వెళ్ళి అక్కడ 45 days స్టడీ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ మనం కూడా అలాంటి ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు ఇక్కడ
అలాంటి ఉద్దేశంతోనే దరిదాపులో 45 days అమెరికాలో ఉన్నానే కానీ చాలా స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది, చాలా యూనివర్సిటీస్ విజిట్ చేయడం. తర్వాత మీకు తెలుసు, చదువుతున్నారు మై డియర్ చిల్డ్రన్, మీరు 0 to 5th class మనము సిబిఎస్ఈ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు కాదు, స్కూల్ ఇన్సెప్షన్ నుంచి వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ది సిబిఎస్ఈ సిస్టమ్. ఆ సిబిఎస్ సిస్టమ్కి సుల్తాన్ చంద్ పబ్లికేషన్స్, చాలా ఓల్డ్ పబ్లికేషన్, వారు మైల్ స్టోన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ను నేను 2005లో ఇన్కార్పొరేట్ చేసి పిల్లలకు, విలేజ్ నుంచి వచ్చినటువంటి పిల్లలకు 0 to 5th class సిబిఎస్ఈ స్టాండర్డ్స్తో టీచ్ చేస్తూ వచ్చాం. సో నేను చాలా ఎంకరేజ్ చేశాను ఆ పబ్లికేషన్స్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ లూసిడ్ ఇన్ నేచర్. దీంతో వారు నన్ను ఒక 10 years క్రితం సింగపూర్కి వెళ్ళారు, సింగపూర్ తీసుకెళ్ళారు, తర్వాత దుబాయ్కి తీసుకెళ్ళారు. అక్కడ కొన్ని రాయలసీమ, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను ఒక్కరిని ఇన్వైట్ చేశారు. ఆ మైల్ స్టోన్ ద్వారా దుబాయ్కి, సింగపూర్కు గత 10 yearsలో 2 సార్లు నన్ను ఒకసారి దుబాయ్కి తీసుకెళ్లారు, ఒకసారి సింగపూర్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని విజిట్ చేసి అక్కడ మనకు ఉన్నటువంటి విషయాలను వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా రాయలసీమలో మంచి స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నటువంటి కన్క్లూజన్కి వచ్చిన తర్వాతనే ఇక్కడ 18 acresలో మీ చిన్నారుల కోసము ఈ స్కూలు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దరిదాపులో 2023 జూన్లో స్టార్ట్ చేశాను ఈ కన్స్ట్రక్షన్. 2023 జూన్ నుంచి 23 జూన్ నుంచి 24 జూన్, 24 నుంచి 25, 25 నుంచి 26, దరిదాపులో 2 years 3 months నుంచి ఈ కన్స్ట్రక్షన్కు శ్రమిస్తూనే ఉన్నాను. చాలామంది నాతో పాటు ఎంప్లాయీస్, లేబరర్స్ ఎంతో కృషి చేశారు. ప్రతి ఒక్కరూ ఇందులో ప్రతి రాయి, ప్రతి ఇటుక వెనకల వారి యొక్క కష్టం ఉంది. సో దరిదాపుల మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు దరిదాపుల 300 లేబరర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 300 లేబరర్స్. వారి అందరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఈవినింగ్ టీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసే కష్టము చాలా. నంద్యాల పట్టణంలో ప్రధాన వ్యాపార షాపుల వద్ద వాహనాలను రోడ్డు మీద నిలిపివేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. షాపింగ్కు వచ్చేవారు తమ వాహనాలను సక్రమంగా పార్కింగ్ చేయకుండా రహదారుల పక్కన నిలిపివేయడంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పరిస్థితిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన మార్కెట్ ప్రాంతాల్లో క్రమబద్ధమైన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, రోడ్డు మీద వాహనాలు నిలిపితే జరిమానాలు విధించడం, ట్రాఫిక్ పోలీసుల రెగ్యులర్ పర్యవేక్షణ, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, ఈ సమస్యలను స్థానిక మున్సిపల్ అధికారులు మరియు ట్రాఫిక్ విభాగం కలిసి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చాగలమర్రి మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ మొదటి విడత కింద వేసిన 4 రోడ్లను ప్రారంభించారు. మొదటి విడత 2,50,00,000, రెండో విడత 2,02,00,000 రూపాయలు మంజూరు అయిందని, చాగలమర్రి మండలంలో ఎక్కడా కూడా రోడ్లు, డ్రైనేజీల కొరత ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో పనులను త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గత ప్రభుత్వంలో చాగలమర్రి మండలానికి సంబంధించిన టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందని, వైసీపీ నాయకులు మాకు లోపల పనులు జరుగుతున్నాయని ఏమీ కాదులే అనుకుంటున్నారేమో, 6 నెలలు ఆగండి, సీసీ రోడ్డు ప్రజలకు చేసే అభివృద్ధి అంతా అయిపోయిన తర్వాత కూడా రాజకీయం కూడా మొదలు పెడతామని హెచ్చరించారు ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ. నమస్కారాలు. ఈరోజు చాగల్మరి టౌన్లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వేసిన ఏవైతే ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లు ఉన్నాయో దాని ఓపెనింగ్కి ఈరోజు టౌన్కి రావడం జరిగింది. చాగల్మరి టౌను గతంలో శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు మా కుటుంబం రాజకీయాలు ఉన్నప్పటి నుంచి కూడా చాగల్మరి మాకు ఎప్పుడు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ, రాజకీయంగా ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా మా వెంటే ఉండి ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు చాగల్మరి మీద ప్రత్యేకమైన, ఈ మండలం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మండలంలో వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో చాలా అరాచకాలు, చాలా అన్యాయాలు, చాలా ఘోరాలు, అసలు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా
ఎంతోమంది మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసుకున్నాం ఒక్కొక్క మండలం ఇది. ఈ మండలమైన ప్రత్యేకమైన దృష్టి మా మీద మాకు ఉంది, బాధ్యత మాకుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ కింద మరి జిఎస్ కింద ఫస్ట్ ఫేజ్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క మండలంకి మాత్రమే 2,50,00,000 రూపాయలు ఆల్రెడీ పనులు చేశామని గర్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా మేము తెలియజేసుకుంటున్నాము. రెండో ఫేజ్లో 2,02,00,000 రూపాయలు ఈరోజు ఈ మండలానికి ఇచ్చినందుకు కూడా ప్రజలందరూ కూడా అటు కాలువలు, రోడ్లు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఆ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చేయవేవి చాలా ఉన్నాయి. కానీ వైసీపీ నాయకులు లేని ప్రజా సమస్యల గురించి మాట్లాడతారంట, లేని ప్రజా సమస్యల గురించి పోరాటాలు చేస్తారంట. ఉన్న 11 మంది అసెంబ్లీకి రారంట. అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు వాళ్ళు ఇళ్లలో కూర్చుంటున్నారు. ఈరోజు మనందరూ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వము వస్తుంది అన్నప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మాట్లాడుకొని కూటమి ప్రభుత్వము ఏర్పాటు చేయాలా, మనమంతా ఒక నిర్ణయంకి ఒక చోటికి రావాలా, ముగ్గురం కలిసి 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని చెప్పి మాట్లాడినప్పుడు వైసీపీ నాయకులు ఏం మాట్లాడినారు? ఎగతాళి చేస్తున్నారు, ఏలన చేస్తున్నారు. సింహం సింగిల్గా వస్తుందని చెప్పి డైలాగులు కొట్టారు. ఇప్పుడు ఎక్కడున్నాయి సింహాలు? ఇప్పుడు వైసీపీ సింహాలు ఏడున్నాయి, ఏడ తిరుగుతున్నాయి, ఏడ సర్కస్లో ఉన్నాయా, ఏడ జూలో కూర్చున్నాయో తెలియట్లేదు. ఆ సింహాలు అసెంబ్లీకి రావంట. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడరంట, కానీ జీతాలు మాత్రం కావాలంట. అలవాటు అయిపోయింది. ఏం పని చేయకుండా డబ్బులు తీసుకోవడం అలవాటు అయిపోయి 11 మంది కూడా గెలుచుకున్నా కూడా అసెంబ్లీకి రాకుండా మాకు జీతాలు కావాలని చెప్పి జీతాలు తీసుకుంటున్నారు. ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను, ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో నిజంగానే ప్రజలకు సమస్యలు ఉన్నాయి, నిజంగానే ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడాలనుకోంటే మీరు అసెంబ్లీకి వచ్చి బల్ల గుద్ది మరి మాట్లాడిండాల్సింది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే మమ్మల్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మీరు ఎదుర్కోలేక, మీరు మాట్లాడలేక, మేము చేసే మంచి పనులు వినలేక మీరు ఈరోజు అసెంబ్లీకి రాలేకపోతున్నారు. నంద్యాల నుండి చింతామణి వైపు పేషెంట్ తీసుకెళ్తున్న ప్రైవేటు ఏవన్ అంబులెన్స్ ప్రమాదానికి గురి. లింగంతిట్టే ఫ్లైఓవర్పై ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొన్న అంబులెన్స్. బలంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జైన అంబులెన్స్ ముందు భాగం ఒకరి పరిస్థితి విషమం, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం. క్షతగాత్రులను నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. నువ్వు భద్రం కావాలి, నువ్వు ఎక్కువ ముందర సజ్జరేకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర చెక్కగానుగ నూనెల షాప్ ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ తులసిరెడ్డి. పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయం. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో ఘనంగా రంజాన్ ఈద్ కిట్ల పంపిణీ. అహోబిలేష్ని కళ్యాణం వైభవపేతంగా. అశేష భక్తజన సంద్రం నడుమ స్వామి అమ్మవారిని పరిణయమాడగా మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణతో కళ్యాణ మహోత్సవం. శ్రీశైలంలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ. వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేసిన బుడ్డ రాజశేఖర్ రెడ్డి.
రాయలసీమ విద్యారంగంలో సరికొత్త మైలురాయి అంతర్జాతీయ ప్రమాణాలతో శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం 24వ వార్షికోత్సవం ప్రవాహ వేడుకల్లో భాగంగా నూతన క్యాంపస్ ప్రారంభోత్సవం. నంద్యాలలో వ్యాపార షాపుల వద్ద వాహనాలను రోడ్డు మీద నిలిపివేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం అవస్థలు పడుతున్న వాహనదారులు ప్రజానికం. ఆలగడ్డలో అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న భూమా అఖిలప్రియ చాగలమరిలో ఎక్కడా కూడా రోడ్డు డ్రైనేజీల కొరత ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల నుండి చింతామణి వైపు పేషెంట్ను తీసుకెళ్తున్న ప్రైవేట్ A1 అంబులెన్స్ ప్రమాదానికి గురి, లారీని వెనుక నుంచి బలంగా ఢీకొన్న అంబులెన్స్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.